హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బుడకాకరకాయ పులుసు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేసాను. ముందుగా కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, శనగపప్పు వేసాను. ఫ్రై అయ్యాక ఆనియన్, మిర్చి వేయాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. ముందుగా 1/2 కేజీ బుడకాకరకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి టోటల్ వేసుకోవాలి. అలాగే నిమ్మకాయ అంత చింతపండు బౌల్లో వేసి నానబెట్టాలి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ప్లేట్ పెట్టి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మళ్ళీ ప్లేట్ తీసి ఒకసారి కలపాలి. కలిపి తగినంత ఉప్పు వేయాలి. కారం వేయాలి 2 టేబుల్ స్పూన్స్. కలపాలి మొత్తము కాకరకాయ పీసెస్కి పట్టేలాగా. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. వేసి కలపాలి. చింతపులుసు పోసుకోవాలి. పోసాక తక్కువ అనిపించింది, మళ్ళీ కొన్ని వాటర్ పోసాను. మళ్ళీ కొన్ని వాటర్ పోసుకోవాలి. పోసాక 5 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి కాకరకాయలు. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఫస్ట్ నువ్వుల పొడి ఉంది కదా, అది వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నేను అసలు మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అది ఆప్షనల్. నేనైతే వేయలేదు. సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే చాలా బాగుంది.